భారత రాజ్యాంగానికి మేలు జరుగుతుంది, హ్మ్. భారత గణతంత్రానికి మేలు జరుగుతుంది, భారత ప్రజానీకానికి మేలు జరుగుతుంది. అది అంటే మీరెప్పుడు ఇప్పుడున్న అధికారంలో ఉన్న 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దిగిపోతే వచ్చి ఏర్పడే ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుతుంది. దిగిపోవడం వల్ల అంటే మీకు ఎలా ఉంటుందంటే అండి, ఇవాళ మీకు మతోన్మాదం ఎంత పెద్దగా ఉందో మీకు మీకు మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. మీకు ఎంత పెద్దగా ఉందంటే కొట్టి చంపుతున్నారు, ముఖం మీద ఉచ్చలు పోస్తున్నారు. మీరు గమనించారా? రేప్ చేసినటువంటి వాళ్ళు కోర్టులో హాజరయ్యి కన్విక్ట్ అయ్యి శిక్ష అనుభవిస్తే వాళ్ళని విడుదల చేస్తే వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి పూలమాలతో సత్కరించి వాళ్ళని ఊరేగిస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆయన హిందువులు ముస్లింలు అని మాట్లాడుతున్నారు. పలానా వారిని మీరు వాడు వేసుకున్న బట్టలతో గుర్తుపట్టచ్చు అంటున్నారు. పలానా వారు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు అని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎంత ఎక్కువ ఉందంటే మతోన్మాదం, ఈ మతోన్మాదానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే, బాధ్యత కలిగినటువంటి వారే, మనందరికీ ఈ దేశంలో అందరికీ ప్రధానమంత్రిగా వ్యవహరించాల్సినటువంటి వారే ఆ రకమైనటువంటి మీరు మేము వారు వీరు, వారు వేరు వీరు వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మనుషులు, ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి శక్తులు, ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వేదికలు ఈ దేశ రాజకీయాల్ని శాసించకూడదు. అంటే మీరు ఈ 10 ఏళ్ల ప్రభుత్వాన్ని, ఎన్డీఏని, బీజేపీ తీరుని, నాయకుల యొక్క తీరుతెన్నులని, క్షేత్ర వాస్తవాలని, మీ పరిశీలనని, మీ అంచనాని, మీ అభిప్రాయాన్ని చెప్పారు. ఇటుపక్క అయిపోయింది. ఇటు వద్దాం. ఇటు వస్తే ఇటుపక్క ఉన్న ఇండియా అండ్ కాంగ్రెస్ను మీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారు రేపు ఫలితాలు? నేను అసలు నాకు సంబంధం లేదండి, అవసరం లేదు దాని గురించి. ఇప్పుడు మీకు ఒకటే ఉదాహరణ చెప్తానండి. మనం ఇక్కడ కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇల్లు అంటుకుంది అనుకోండి. ఇల్లు అంటుకుంటే శర్మ గారు ఇల్లు అంటుకుంది, ఎక్కడికి వెళ్దాం అని మనం చర్చించుకుంటాం. ముందు పరిగెడతాం ఇక్కడి నుంచి. ఏం చేస్తాం చెప్పండి మీరు? పరిగెత్తడమో మంటలు ఆర్పడమో చేయాలి కదా. సో అంతేగాని ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఆర్పాలి మంటలు, అది చేయాలా ఇది చేయాలా, మీరు చేస్తామని ఏం చేస్తాం, ఇది కాదు కదా. అంచేత ముందు ఇవాళ గణతంత్రం ఒక ప్రమాదంలో ఉంది, దేశంలో ప్రజాస్వామ్యం ఒక ప్రమాదంలో ఉంది. సరే మీరు ఒక్కటి ఆలోచించండి శర్మ గారు, మన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు అంటే 3 భాగాలు ఉంటాయి. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ, 3వ భాగం రాష్ట్రపతి. అక్కడ పార్లమెంట్ అంటే పార్లమెంట్ భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో 3 భాగాలు, రాజ్యసభ, రాజ్యసభ, రాష్ట్రపతి. మీరు పార్లమెంటు భవనానికి మీరు ప్రారంభోత్సవం చేసినప్పుడు కానీ, అంతకుముందు శంకుస్థాపన చేసినప్పుడు కానీ, అప్పుడే రాష్ట్రపతిని కానీ ఇప్పుడు రాష్ట్రపతిని కానీ పిలువకపోవడానికి కారణం చెప్పండి నాకు ఒకటి. వారి కులం వల్ల, వారి రంగు వల్ల, వారి భాష వల్ల, దీనివల్ల. అంటే మీరు అంటున్నారు ఇప్పుడు అటువంటి మీరంటగా ఒక ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళని మేము రాష్ట్రపతిని చేశాం కదా గర్వంగా చెప్పుకుంటారు. ఏం చేశారు మరి? మొన్న అద్వానీ గారికి భారతరత్న ఇచ్చినప్పుడు కనీసం కూర్చోమనలేదుగా. ఏమిటి అర్థం ఏంటి? అంటే మీరు బొమ్మల్లో చూపించడానిక, అని చూపించడానిక గౌరవం కూడా ఇవ్వరా, పిలవరా, మాట్లాడినివ్వరా, కూర్చొనివ్వరా? కనీసం వారి ఉనికి. రాష్ట్రపతి అండి, రాష్ట్రపతి అసలు రాష్ట్రపతే కదా పార్లమెంట్కి, మన ప్రజాస్వామ్యానికి మొదటి పౌరులు కదా వారు. ఇది ఏం న్యాయం చెప్పండి? అంటే ఈ మీ పరిశీలన నుంచి మీరు ఈ దేశము గణతంత్రం అనేది, రిపబ్లిక్ అనేది ప్రమాదంలో ఉంది, ప్రమాదం ఉంది, సంక్షోభంలో ఉంది అనేది బలమైన అభిప్రాయం మీకుంది. ఈ అభిప్రాయం ప్రజల్లో అంత కూడా కలిగింది, అది ఎక్కువ శాతం పెరిగింది. కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వం రాదనేది మీ అంచనా. అది అన్ని రకాల దేశాలు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను, మూడ్ ఆఫ్ ది పీపుల్ చూస్తున్నాను, మూడ్ ఆఫ్ ది ఎలక్షన్స్ చూస్తున్నాను, దాంట్లో మీరున్నారు. అదే కదా మీరు చెబుతుంది. మరి ఈ దేశం ఇంకో మాట కూడా మీ పుస్తకం బాగా సంచలనమైంది, 1000 కాపీలు అమ్ముడుపోయాయి. దాని మీద మీరు చర్చలు జరిగాయి, మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, చాలా జరుగుతుంది, ఇంకా స్టిల్ జరుగుతుంది అది. ఈ క్రమంలో మీరేమన్నారంటే న్యూ ఇండియా అన్నారు.
ననమైన భారత నిర్మాణం జరగాలి అన్నారు. కాదు కాదు, న్యూ ఇండియా ఇన్ సెన్స్. న్యూ ఇండియాని ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది వంకర టింకరగా ఉంది. ఇప్పుడు నేను చెప్పి న్యూ ఇండియా అనేటువంటిది 2014 నుంచి మేము న్యూ ఇండియాని నిర్మిస్తున్నాము. మేము ఇప్పుడు మీరు ఉన్నది న్యూ ఇండియాలో, మేము నిర్మించేది న్యూ ఇండియా అంటున్నారు, నవభారతం అంటున్నారు. అదే నవభారతం అంటున్నారు. అది పుచ్చిందయ్యా, వంకర టింకరగా ఉంది అని చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో నవభారత నిర్మాణం జరుగుతుందనే విశ్వాసం ఎవరైనా అధికారంలోకి రానివ్వండి, అది వేరే విషయం. వీడు చెప్పేది నవభారతం కాదండి. అదే నేను అంటున్నాను, మీ దృష్టిలో నవభారతం. ఈ రెండింటిని మీరు నేను కలపట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. కలిపిది కాదు నేను అంటుంది. వాళ్ళు నవభారతం నిర్మిస్తున్నామనే మాటతో వచ్చారు, ఆ నిర్మాణం జరగకపోగా అది రివర్స్లో వంకర టింకరగా జరుగుతోంది. నేను కోరుకునేది ఇటువంటి భారతం కాదు. రాజ్యాంగ విలువలకి విఘాతం కలుగుతోంది, ప్రజాస్వామ్య విలువలకి విఘాతం కలుగుతోంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనం పెట్టుకున్నటువంటి నియమ నిబంధనలకి వ్యతిరేకం జరుగుతోంది, విఘాతం కలుగుతోంది. ఆర్థిక రంగంలో మనం చాలా దెబ్బలు తింటున్నాము. అటు ధరల పెరుగుదల కానీ, ఇటు రైతుల ఆదాయాలు పెరగకపోవడం కానీ, నిరుద్యోగం ప్రబలడం కానీ, తర్వాత మనకి విదేశీ సంబంధాల్లో కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే చైనా వారు మన భూభాగంలో దాదాపుగా 4,000 చదరపు కిలోమీటర్ల పైగా వారు ఆక్రమించి కూర్చున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో అనేక గ్రామాలకి వారి పేర్లు కూడా మార్చేసి పెడుతున్నారు అనేటువంటి వార్తలు వస్తుంటే ఒక్క మాట కూడా ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గారి కానీ మాట్లాడకపోవడం, పైగా మన విదేశాంగ శాఖ మంత్రి అది పెద్ద ఎకానమీ, చాలా బలమైనటువంటి ఎకానమీ, దాన్ని మనం ఏమంటాం, ఎలా అనగలం అనేటువంటి మాట మాట్లాడడం, ఈ రకమైన చూస్తుంటే మన 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 గణతంత్రం, మన ప్రజాస్వామ్యం, మన దేశం సంక్షోభంలోనూ ప్రమాదంలోనూ ఉన్నది. అంటే మీ కోపం ఎవరి మీద అనాలి సార్? మీ ఆగ్రహం, ధర్మాగ్రహం అంటారు. నాకు కోపం ఉందండి, దేవు కోపం. అంటే మీరు ఒక ఆవేదన అన్నారు, అది ఆగ్రహం కాబట్టి ఆవేదన కూడా దేశం గురించి అంతే. ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద ఆగ్రహం కాదు. ఇంకోటి కూడా చెప్పరా మీకు, వీరు ఇలా చేయకుండా ఉంటే ఎవరు కాదంటారండి? ఇప్పుడు చేయగల శక్తి, చేయగల సామర్థ్యం, చేస్తాము అనే వాగ్దానంతో వచ్చినటువంటి వారు చేయాలనే కోరుకుంటాం. ధర చేస్తుంటే బాగుండేది కదా అని కాదండి. శర్మ గారు ఒక్క మాట చెప్పండి నాకు. ధరలు తగ్గించండి అన్నాం అనుకోండి, దేశ వ్యతిరేకమా? ఉద్యోగాలు ఇవ్వండి పిల్లలకి అన్నాం అనుకోండి, ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి సంకల్పించామా? లేకపోతే ప్రధానమంత్రి వ్యతిరేకమా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని దిగిపోవాలని మీరు బలంగా అంటే కోరుకుంటున్నారు కదా? అవునండి. అంటే ప్రభుత్వం దిగిపోవాలని కోరుకోవడానికిను దేశద్రోహానికి ఏమిటి సంబంధం చెప్పండి నాకు? ఎక్కడ ఉందా సంబంధం? ఎక్కడ సంబంధం ఉందా? అభివృద్ధి జరగాలి, నిరుద్యోగం పోవాలి, సమానత్వం ఉండాలి. చెప్పండి శర్మ గారు, అదే ఉన్న ప్రభుత్వం దిగాలి అనడానికి దేశద్రోహానికి ఏమిటి సంబంధం చెప్పండి? దేశ క్షేమం కోసం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన అనేక ఎన్నికల్లో ఒక ప్రభుత్వం ఉంటుంది, మరో ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం దిగుతుంది, ఆ ప్రభుత్వం వస్తుంది. అంటే ఒక ప్రభుత్వాన్ని దించితే ఆ ప్రభుత్వానికి వేసినటువంటి ఓటేసినటువంటి వాళ్ళందరూ దేశద్రోహులు ఏమిటి? ఇది ఎక్కడ లాజిక్ అండి? ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? అంటే ఇప్పుడు ఇలా ప్రభుత్వ వ్యతిరేకంగా అనుకుందాం, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని, పెద్దల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఈ మధ్య మనం అర్బన్ నక్సలైట్ అనే ఒక పదం ఈ మధ్య కొంతకాలం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, మీకు ఎక్కడ ఎటువంటి భయం లేదా మీకు? ఏమండి, శ్రీశ్రీ ఒక మాట రాశారండి, మంచి మాట. తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నిన్ను నేడు నక్సలైట్ అన్నాడు. అంటే మాకు ఇది కావాలి అని అడిగితే ఆవేళ భగత్ సింగ్ అని కాల్చేశారు, ఇవాళ నక్సలైట్ని కాల్చేస్తారా? ఇదేమి న్యాయం అండి? ఇది మన దేశం కదా, మన స్వతంత్ర దేశంలో ఉన్నాం కదా, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, ఒక గణతంత్రంలో ఉన్నాం కదా, మన రాచరికంలో లేం కదా, మనందరికీ కూడా కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, మన రాజ్యాంగం ఇచ్చింది కదా, మీరు ఇచ్చింది నేను ఇచ్చింది కాదు కదా. అండ్ దీనికోసం మన పూర్వీకులు, మన పెద్దలు పోరాడారు కదా. మా నాన్నగారు 17-18 ఏళ్ల వయసులో బళ్ళారి జైల్లో ఉన్నారండి, క్విట్ ఇండియా మూవ్మెంట్లో. వాళ్ళందరూ కూడా త్యాగాలు చేశారు దీని గురించి. అంచేత ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో అందరికీ ఉద్యోగాలు కావాలి, ఆదాయాలు కావాలి, రైతులు బాగుండాలి, సమానత్వం ఉండాలి. అది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎవరు కూడా ఎవరిని కూడా విచక్షణతో చూడడానికి వీల్లేదు. అది రాష్ట్రపతి అయినా కూడా గౌరవించాలి, మామూలు పౌరుడైనా గౌరవించాలి. రాష్ట్రపతికి ఇవాళ దిక్కు లేదు, మామూలు పౌరుడికి ఏం దిక్కు ఉంటుందని అడుగుతున్నామండి, అంతే. మేము అంతకన్నా చేసేది ఏం లేదు. మేము ఏం చేయగలమండి? ఈ ప్రభుత్వాన్ని కూల్చగలమా? ఇంకోటి ఏమన్నా చేయగలమా? ఏం చేయగలం? మాట్లాడతాం, చెప్తాం, రాస్తాం.